Okay. Today we discuss topic about diseconomies of scale. Okay. సో నిన్నటి క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ గురించి మాట్లాడుకున్నాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్. ఓకే. సో డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే దీని అర్థం ఏంటి? సో ఏవైతే మనకు అదుపులో ఉండట్లేదంటే ఖర్చు పెరిగిపోతూ ఉంది, కానీ మనకు ప్రొడక్షన్ అనేది అనుకున్న స్థాయిలో జరగటం అంటే మనం ఖర్చు పెట్టిన దానికి అనుగుణంగా ప్రొడక్షన్ అనేది జరగకపోతే దాన్ని మనం డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ అని చెప్పుకుంటున్నాం. సో దానిలో ఏం చెప్తున్నాడంటే ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్ ప్రొడక్షన్ డస్ నాట్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ లోయర్ కాస్ట్స్ పర్ యూనిట్. అంటే మనం బిజినెస్లో ప్రొడక్షన్ అనే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినంత మాత్రానే మనకు ఖర్చులు అనేవి తగ్గుతాయని అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు అంటున్నాడు అని అనుకోవటం. అంటే మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ అనేది చేయడం వలన మనకేమవుతుందని చెప్పాం, తక్కువ ఖర్చులో మనకి ప్రొడక్షన్ అనేది జరిగిపోతుంది అని చెప్పాం, రైట్? సో అంటే మనకు 1000 యూనిట్స్ తయారు చేస్తే మనకి ఒక యూనిట్కి సపోజ్ 8 రూపీస్ అట్లా అవుతుంటే, అదే మనం 100 యూనిట్స్ తయారు చేస్తుంటే ఒక యూనిట్ తయారు చేయడానికి మనకి 12 రూపీస్ అవుతుంది అనుకున్నాం ఎగ్జాంపుల్. సో అంటే ఇప్పుడు 1000 యూనిట్స్ తయారు చేయడం వల్ల ఏమో 8 రూపీస్కే అయిపోయింది, కానీ అదే మనం 100 యూనిట్స్ చేస్తే మనకి 12 రూపీస్ అయింది. అంటే ఎక్కడ దానికి దగ్గర మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 4 రూపీస్ వచ్చింది యూనిట్కి. ఇది నార్మల్గా మనం లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం, రైట్? సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ లార్జ్ స్కేల్లో మనం ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు అన్ని సందర్భాల్లోనూ ఇలా ఇంక్రీజ్ అవుతుంది అని అనుకోవటం, అంటే మనకు సేల్స్ మనం ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయిన ప్రతి సందర్భంలోనూ మనకు లోయర్ కాస్ట్ అనేది అవుతుంది అని అనుకోవటం అనేది కూడా పొరపాటే అని చెబుతున్నాడు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. వాట్ హీ సెడ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే మనం ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళిన ప్రతిసారి మనకు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అని అనుకోవటం అనేది ఒక రాంగ్ కన్సెప్షన్ అంటాడు. అంటే అది కొన్ని సందర్భాల్లో పాసిబుల్ అవుతుంది కానీ నాట్ ఆల్వేస్. అంటే ఇక్కడ పాసిబుల్ అవుతుంది కానీ అన్ని సందర్భాల్లోనూ కాదు అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనకి చెప్పాలనుకుంటున్న విషయం అనమాట. దానిలో చూస్తే sometimes a business can get increase in cost of production or loss to the organization. It is called as diseconomies of scale. అంటే ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ స్కేల్లో మనం ప్రొడక్షన్ చేసుకుంటాం వల్ల మనకు దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటున్నాడు. ఆ కాన్సెప్ట్ని మనం డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ అని చెప్పి పిలుస్తున్నాం అన్నాడు. ఇట్ అక్కర్స్ వెన్ ఏ బిజినెస్ గ్రోస్ సో లార్జ్ దట్ ద కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్. ఓకే. సో అంటే ఇది ఏమని చెబుతున్నాడు, బిజినెస్ గ్రో సో లార్జ్ దట్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్. ఇక్కడ ఏం జరుగుతుంది, రివర్స్ అనమాట. అంటే బిజినెస్ పెరుగుతుంది, దాంతోపాటుగా కాస్ట్ పర్ యూనిట్ కూడా పెరుగుతూ ఉంది. అంటే మనం మామూలుగా అయితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఏమని చెప్పుకున్నాం, మనకు ప్రొడక్షన్ అనేది పెరుగుతున్న కొద్దీ మనకి కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అని చెప్పాం, రైట్? కానీ ఇక్కడ ఏమని చెబుతున్నాడు, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, దాంతోపాటుగా కాస్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ అక్కర్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఇది చాలా రీజన్స్ ఉన్నాయి ఈ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్కి సంబంధించి. ది సిచ్యువేషన్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ద డిఫికల్టీస్ ఆఫ్ మేనేజింగ్ ఏ లార్జర్ వర్క్ ఫోర్స్. సో దీనివల్ల మేనేజ్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. అంటే ఈ లార్జర్ వర్క్ ఫోర్స్ అనే దాన్ని మెయింటైన్ చేయటం, తర్వాత మనకి అవుతున్నటువంటి ఖర్చుకి అనుగుణంగా మనం ప్రైస్ని డిసైడ్ చేయటం, లాభాలు మనం తెచ్చుకోవాలంటే లాభం తెచ్చుకోవడానికి కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. అర్థమైందండి? సో మనకి ప్రాఫిట్ అనేది గెయిన్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్తా ఉన్నాడు. ఓకే. సో తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం నెక్స్ట్. సో దీనిలో కూడా మనకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని 2 రకాలు ఉన్నాయి. సో ఇంటర్నల్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ గురించి చూద్దాం. సో ఇంటర్నల్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ ఏం చెప్తున్నాడు, ఇంటర్నల్ డిసెకానమీస్ అక్కర్ యాజ్ ఎ అవుట్పుట్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ రైజింగ్. సో ఇంటర్నల్ డిసెకానమీస్ అనేది మనకి ఎప్పుడు వస్తున్నాయండి, అవుట్పుట్ అనేది పెరిగినప్పుడే వస్తుంది, అంతే కదా ఫైనల్గా. సో దానిలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడండి, ఇంటర్ డిపెండెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఇంటర్ డిపెండెన్స్. సో లార్జ్ ఫార్మ్స్ విత్ మెనీ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ ద ప్రాబ్లమ్ విత్ ఇంటర్ డిపెండెన్సీ విత్ ఈచ్ అదర్. సో పెద్ద సంస్థలు ఇక్కడ ఏంటంటే వాటికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే చిన్న సంస్థల్లో అయితే మీకు అంతకుముందు చెప్పాను, చిన్న సంస్థల్లో అయితే
నలుగురు చేసే పని ఒకే మేనేజర్ చేసేస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ అనేది తక్కువ జరుగుతుంది కాబట్టి నలుగురు టాస్క్ ఒక మేనేజరే చేస్తాడు. అంటే ఇప్పుడు సపోజు మార్కెటింగ్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, తర్వాత ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక్కళ్ళే చూస్తారు చిన్న చిన్న సంస్థల్లో. కానీ పెద్ద పెద్ద సంస్థల్లో అలా కాదు కదా. పెద్ద వాటిల్లో ఏమని చెప్పుకున్నాం, అక్కడ ఎక్కువ స్కేల్లో ప్రొడక్షన్, లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ టోటల్గా ఏం చేస్తారంటే స్పెషలైజేషన్ బేస్ చేసుకుని డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేసేసి డిపార్ట్మెంట్స్గా ఒక్కో డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్గా పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇది మనకు అక్కడ ఈ ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంటుంది అంటున్నాడు. అదే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ ఇంటర్ డిపెండెన్సీ విత్ ఈచ్ అదర్. ఇలా ఫైనాన్స్ ఒక డిపార్ట్మెంటు, అకౌంట్స్ ఒక డిపార్ట్మెంటు, హ్యూమన్ రిసోర్స్ ఒక డిపార్ట్మెంటు, మార్కెటింగ్ ఒక డిపార్ట్మెంట్, ఇలా ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి పని చేయడం అనేది అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అక్కడ నేను గొప్ప అనే ఫీలింగ్ వస్తుంది జనరల్గా. ఎందుకనంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫీల్డ్లో ఎక్స్పర్ట్సే కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందనంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందనంటే నేను అతనితో పాటు అదే స్థాయి వ్యక్తిని కదా, అతను చెప్పింది నేను ఎందుకు వినాలి, లేదంటే నేను చెప్పింది అతను ఎందుకు ఫాలో అవ్వాలి అనే ఫీలింగ్స్ ఉంటాయి ఇక్కడ. అంతే కదా. నేను చెప్పాను, నువ్వు చెప్పింది, ఎదుటి వాళ్ళు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పింది ఎదుటి వాళ్ళు ఎలా వింటారండి? ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. రైట్. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ ఇంటర్ డిపెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి? రా మెటీరియల్స్ అవన్నీ కావాలి, మనీ కావాలి. అంటే అవన్నీ కొనాలి. రా మెటీరియల్ కొనాలన్నా, లేదంటే లేబర్కి శాలరీస్ ఇవ్వాలన్నా, వేజెస్ ఇవ్వాలన్నా, ఇవన్నిటికి ఏం కావాలి? వాళ్ళకి మనీ కావాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. సో రా మెటీరియల్ కొనాలన్నా ఏం చేయాలన్నా మరి ప్రొక్యూర్మెంట్ మేనేజర్, ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొక్యూర్మెంట్ మేనేజర్ ఏం చేస్తాడు? ఆయన పర్చేజ్ ఆర్డర్ రేజ్ చేసి ఇదిగోండి మాకు ఇంత అమౌంట్ కావాలి, ఈ స్టాక్ కావాలి, మాకు ఈ స్టాక్ కొనాలంటే మాకు ఇంత అమౌంట్ అవసరం అవుతుందని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అతను పిఓ పంపిస్తాడు. సో దాన్ని అప్రూవ్ చేయాల్సింది ఎవరు? ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ చేయాలి. ఆల్రెడీ వీళ్ళిద్దరికి మధ్య సరైనటువంటి సంబంధాలు లేవు అనుకోండి. సో నేను మొన్న చెప్పినప్పుడు ఇతను ఇలా వినలేదు కదా అని చెప్పి ఇతను మనసులో పెట్టుకుని ఫైనాన్స్ ఉన్నప్పటికీ కూడా, డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లేవు ప్రస్తుతానికి, ఫండ్స్ లేవని చెప్పి ఆపచ్చు. ఓకేనా. అంటే దీనివల్ల ఇద్దరికీ నష్టం లేదు, ఇక్కడ కంపెనీ నష్టపోద్ది. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ సంస్థ నష్టపోతుంది, వీళ్ళిద్దరికి వచ్చే నష్టం ఏం లేదుగా. ఎందుకంటే ఇతను అమౌంట్ రిలీజ్ చేస్తే ఫైనాన్స్ మేనేజరు, అతను ప్రొక్యూర్మెంట్ మేనేజరు రా మెటీరియల్స్ అవి కావాల్సినవి కొంటే ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ జరిగితే కంపెనీ స్మూత్గా రన్ అవుద్ది, ఆర్గనైజేషన్ స్మూత్గా రన్ అవుద్ది. వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం ఏమైంది? ఇప్పుడు ఇక్కడ ఫైనాన్స్ మేనేజర్ ఏమో ఫండ్స్ రిలీజ్ చేయలేదు. అవి రిలీజ్ చేయడం వల్ల ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సరైన సమయంలో రా మెటీరియల్స్ కొనలేకపోయాడు. రా మెటీరియల్స్ కొనలేకపోవడం మూలంగా అక్కడ ఏం జరిగింది? ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. అంటే అల్టిమేట్గా ఇది ఎవరికి నష్టం? సంస్థకి నష్టం. అర్థమైందా మీకు? ఇక్కడ వీళ్ళిద్దరు పర్సనల్ ఈగోల వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఇక్కడ కంపెనీకి, సంస్థకి నష్టం జరుగుతుంది, కానీ వ్యక్తిగతంగా నష్టం ఉండదు. అంటే వాళ్ళని ఇష్టమైతే ఆ విషయం తెలుసుకుని మేనేజ్మెంట్ తీసేయటం, ఇంకోటి పక్కన పెడితే అల్టిమేట్గా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది కదా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా మనం ఒకటి ఇక్కడ గమనించుకుంటూ ఉండాలి. తర్వాత ఏ మిషన్ ఫెయిల్యూర్ ఇన్ ద ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ మే రిజల్ట్ ఇన్ స్టాపింగ్ ద హోల్ ప్రొడక్షన్ లైన్. ఒకవేళ మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఒక మిషన్ వాడుతున్నాం ప్యాకేజింగ్కి, ఓకేనా. సో ఈ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ ప్యాకింగ్ మిషన్ అనేది, ప్యాకేజ్ చేయడానికి ఉపయోగించే మిషన్ అనేది సడన్గా ఆగిపోయింది అనుకోండి. మన దగ్గర స్టాక్ అంతా రెడీ అయిపోయింది, కానీ ప్యాకింగ్ చేయడానికి కావాల్సినటువంటి మిషన్ లేదు. ఇప్పుడు వాటిని మనం ఎలా ప్యాక్ చేసి బయటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? ఒక్క ప్యాకేజింగ్ మిషన్ అనేది పాడైపోవటం వలన స్టాపింగ్ ద హోల్ ప్రొడక్షన్ లైన్, టోటల్గా నువ్వు ప్రొడక్షన్ లైన్ అంతా ఆపాలి. ఎందుకనంటే ప్యాకింగ్ చేయడానికి అవకాశం లేనప్పుడు నువ్వు తయారు చేసి పెట్టినా కూడా ఉపయోగం లేదు కదా, పాడైపోతాయి కదా. ఎందుకంటే నీకు ఇప్పుడు సపోజ్ మీకు మనం రెడీమేడ్ ఫుడ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేస్ కానివ్వండి, ఇలాంటివి మనం తినేవి చాలా చాలా స్నాక్స్, ఇవన్నీ స్నాక్స్ అనే కాదు చాలా వస్తువులు ప్యాకింగ్ అవుతున్నాయి కదా. సో ఈ ప్యాకింగ్ అయ్యేవన్నీ కూడా ఏం జరగాలి మనకి యాక్చువల్గా? సో అవన్నీ మనకి ఆన్ టైంలో ప్యాకింగ్ అనేది అయిపోవాలి. అయిపోతేనే వాటిని మనం తీసుకెళ్లి స్టోర్స్లో మనం ఈ కార్టూన్స్లో పెట్టేసి స్టోర్స్లో పెట్టేయగలుగుతారు. అలా ప్యాకింగ్ అవ్వలేదనుకోండి, ఏమవుతుంది? లాస్ట్ స్టేజ్లో ఎక్కడైతే ఈ ప్యాకింగ్కి వెళ్ళాలో ఆ దశలో ఆగిపోయినాయి.
సో నీకు పైన మళ్ళీ కొత్తగా తయారయ్యి వస్తూ ఉన్నాయి, ఇవే అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఇవి అలానే ఉన్నాయి, అవి అలానే ఉన్నాయి. ఎంతసేపు అని మనం వాటిని అక్కడ ఓపెన్లో పెట్టగలుగుతాం? పెట్టలేం కదా. కొన్ని ఇమీడియట్గా ప్యాకింగ్ అయిపోవాల్సినవి ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి జనరల్గా ఏంటంటే మనకు ఒక్క మిషన్ అనేది అక్కడ డిపార్ట్మెంట్లో మిషన్స్ అనేది ఫెయిల్ అయిపోవటం మూలంగా మిషన్ అనేది టోటల్గా ప్రొడక్షన్ లైన్ అనేది ఆగిపోయిందా లేదా? కాబట్టి ఇది ఒకటి మనకి ప్రాబ్లం అవుతుందా? అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, హై ఎండ్ టెక్నాలజీ వాడుకుంటున్నాం, లార్జ్ స్కేల్లో 4-5 మిషన్స్ వదిలే బదులు మనం ఒకటే కొనుక్కుంటే మనకు ఒకటే ఆ పని అంతా చేస్తుంది కదా అని అనుకున్నాం కదా. అంతకుముందు మనకు అక్కడ అడ్వాంటేజ్ ఏం చెప్పాం, దానివల్ల 4 మిషన్స్కి అయ్యే పవర్ బిల్లు ఒకదానికే అవుతుంది. సో కొంత తగ్గుతుంది, పవర్ బిల్ కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంది. దానితో పాటుగా ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటండి, ఇంకోటి మనం 10 మిషన్స్కి ప్లేస్ పెట్టే బదులు ఆ 10 పనిని ఒకదాంతో చేయించుకుంటూ ఒక చోటే మనం ఆ మిషన్ పెట్టేస్తే ఒక ఆపరేటర్ సరిపోతాడని చెప్పుకున్నాం, రైట్. సో ఇవన్నీ అక్కడ వచ్చే అడ్వాంటేజ్లు. కానీ ఆ అడ్వాంటేజ్తో పాటు ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకవేళ ఆ మిషన్ కనుక ఫెయిల్యూర్ అయిపోతే మనకు టోటల్గా ప్రొడక్షన్ లైన్ అనేది ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంది. అర్థమైందా? సో తర్వాత రెండవ పాయింట్ ఏం చెప్తున్నాడంటే కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, సో కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్లో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, as the business expands, communicating between different departments and along the chain of command becomes more difficult. Okay, so ఇక్కడ ఏమంటున్నాడు, as the business expands, communicating between different departments and along the chain of command becomes more difficult. సో ఎప్పుడైతే మనకి బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుందో దాంతోపాటుగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈజ్ డిఫికల్ట్. అర్థమైందా? సో అంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. సపోజ్ ఇప్పుడు పెద్ద సంస్థల్లో ఏం జరుగుతుంది, మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒక చాటు ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక చాటు ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఒక చాటు ఉంటుంది, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో చాటు ఉంటుంది అనుకోండి, ఎగ్జాంపుల్స్. సో ఏదైనా డిపార్ట్మెంట్ మీకు ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం అయితే స్మాల్గా మీరు మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఏబిసిడి అనే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఏ అనే డిపార్ట్మెంట్ ఒక బ్లాక్లో ఉంది, బి అనే డిపార్ట్మెంట్ ఒక బ్లాక్లో ఉంది, సి అనే డిపార్ట్మెంట్ ఒక బ్లాక్లో ఉంది, డి అనే డిపార్ట్మెంట్ ఒక బ్లాక్లో ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఏ అనే డిపార్ట్మెంట్ నుంచి బి అనే డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే అక్కడ కొంత టైం మనకి తీసుకుంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఏదైనా మనం కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడంటే వాళ్ళు మనకి టెక్నాలజీ వచ్చింది అనుకోవచ్చు, ఓకేనా. సో కానీ టెక్నాలజీ రాకముందు అదొకటి ప్రాబ్లం. పైగా ఫైల్స్ ఏమన్నా మూవ్ అవ్వాలంటే అదొకటి ఇబ్బంది. కానీ వాళ్ళంతా కూడా మనకి ఆటోమేషన్ అయిపోయింది అనుకోండి, సో ఈ ప్రాబ్లం అనేది పెద్దగా లేదు ఇవాళ. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఇది డిఫికల్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఆ డిఫికల్టీ అనేది ఎలా, ఎలాంగ్ ద చైన్ ఆఫ్ కమాండ్. అంటే ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే చైన్ ఆఫ్ కమాండ్ అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు చైన్ ఆఫ్ కమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకోండి. ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అనుకోండి, ఒక కమాండ్ అనేది మనకు అంటే ఒక ఆర్డర్ అనేది పాస్ చేసింది అనుకోండి, అది ఈ డిపార్ట్మెంట్స్ మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ లేక అది అందరికి రీచ్ కాకపోతే ఏమవుతుందంటే మనకి జరగాల్సిన పని సరైన సమయంలో జరగదు. అంటే ఆ కమాండ్ అనేది అందరికి రీచ్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇమీడియట్గా మనకి వర్క్ అనేది జరుగుతుంది. కానీ అది కమాండ్ అనేది మనం పూర్తి స్థాయిలో అందరికి రీచ్ కానప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళు దాన్ని పాటిస్తారు, ఒకళ్ళు దాన్ని పాటించరు. దానివల్ల ఏమవుతుంది, యూనిఫార్మిటీ అనేది దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు సపోజు మనకిప్పుడు ఈ 4 డిపార్ట్మెంట్స్ కలిపి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కమాండ్స్ అనేది ఇచ్చారు టాప్ లెవెల్ మేనేజ్మెంట్. 4 డిపార్ట్మెంట్స్ కలిసి పాటిస్తే దానివల్ల అందరికీ అడ్వాంటేజ్ అవుతుంది. కానీ అలా కాకుండా ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటే అది ఇబ్బందే కదా. అదొకటి ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. తర్వాత దేర్ ఆర్ మోర్ లేయర్స్ ఇన్ ద హైరార్కీ దట్ కెన్ డిజార్ట్ ఏ మెసేజ్ అండ్ వైడర్ స్పాన్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ అవర్ మేనేజర్స్. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి పెద్ద సంస్థల్లో ఏంటంటే హైరార్కీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అని, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అని, లో లెవెల్ మేనేజ్మెంట్ అని ఇలా ఉంటాయి. మూడు లెవెల్స్లో ఉంటాయి. సో మళ్ళీ 3 లెవెల్స్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కంట్రోల్ అనేది ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దానివల్ల ఈ కమ్యూనికేషన్ అనేది మనకు ప్రాబ్లం అనేది ఒకటి. దాంతోపాటుగా స్పాన్స్ ఆఫ్ కంట్రోల్ ఫర్ మేనేజర్స్ కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. అంటే ఈ స్పాన్స్ ఆఫ్ కంట్రోల్ ఫర్ మేనేజర్స్ అంటే ఏంటంటే మేనేజర్ కింద ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే మనం ప్రతి మేనేజర్కి కింద కొంతమంది సబార్డినేట్స్ ఉంటారు. అంటే అతని కింద పనిచేసే వ్యక్తులు అనమాట. అంటే వాళ్ళందరూ కూడా ఆయనకి రిపోర్ట్ చేయాలి. అంటే ఏం చేస్తున్నారు ఏంటి డైలీ అనేది మొత్తం కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి, మేనేజర్కి రిపోర్ట్ చేయాలి. సో అతనికి ఎక్కువ మందిని మనం ఇచ్చేసాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, కంట్రోల్ చేయగలుగుతాడా, చేయలేడు. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి, సింపుల్గా మీరు సపోజ్ మీరు ఒక 60 మంది ఉన్నారు అనుకోండి క్లాస్లో. సో అది కంఫర్టబుల్గా ఉంటుంది మీకు చెప్పేవాళ్ళకి, అంతే కదా. సో
అదే అలా కాకుండా ఒక 120 మందిని ఒకే క్లాసులో కూర్చోబెట్టేసి మనం చెప్పాలి అంటే ఎలా ఉంటుంది? దానివల్ల మీకు ఇబ్బందిగానే ఉంటుంది, చెప్పేవాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం మానిటరింగ్ అండ్ కంట్రోల్ అనేది ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. సో మేనేజర్ కూడా అతను ఎంతవరకు అయితే కంట్రోల్ చేయగలడో, ఎంతవరకు అయితే అతను మేనేజ్ చేయగలడో అంతవరకు అతనికి ఇస్తే ఆ లెవెల్ వరకు ఇస్తే ఇబ్బంది లేదు. కానీ అది థర్డ్ వెళ్తే ఏమవుతుందంటే దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. అర్థమైందా? దిస్ మే రిజల్ట్ ఇన్ వర్కర్స్ హ్యావింగ్ లెస్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అబౌట్ వాట్ దే ఆర్ సపోజ్డ్ టు డూ వ్యాన్. సో ఈ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో, ఆ ప్రాబ్లం అనేది వస్తుందో, దానివల్ల ఏమవుతుందనంటే ఇక్కడ మేనేజ్మెంట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవి కూడా వర్కర్స్ వరకు క్లియర్గా రీచ్ అవ్వవు. దానివల్ల ఏమవుతుందంటే వర్కర్స్కి ఏం పని చేయాలనే దాని మీద ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది, ఒక డైలమా అనేది క్రియేట్ అవుతుంది అంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక పనిని మనం మొదలు పెట్టామంటే దాని మీద ఒక క్లారిటీ తోటి మొదలు పెట్టాలి, అంతే కదా? సో అంతేకాని అది ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండకూడదు. అర్థమైందా? మనకి మనకి ఒక పని మనం చెప్తున్నా, ఒక పని మనం చేస్తున్నా, దాని మీద మనం క్లారిటీ తోటి చేయాలి. కానివ్వండి, ఒక క్లారిటీ అనేది లేకుండా మనం మొదలు పెడితే అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. మనకు కూడా ఆ పనిని చేయాలన్నా కూడా కొంచెం అనీజీగానే ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలి ఏంటి అనేది మనకు క్లారిటీ లేకుండా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఎవరికైనా ఇబ్బంది, ఎంత ఎక్స్పర్ట్కైనా కూడా ఇబ్బంది. అది ఏంటంటే క్లియర్గా ఉండాలి. సో ఏ పర్పస్ కోసం చేస్తున్నాం, ఏంటి దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ పని చేయడం వల్ల మనకి ఏంటి ఫైనల్గా వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి, సో ఎందుకోసం ఈ పని చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ అనేది ఎవరు ఇవ్వాలి? వర్కర్స్కి మేనేజ్మెంట్ ఇవ్వాలి. సో మేనేజ్మెంట్ ఆ క్లారిటీ ఎప్పుడైతే ఇవ్వగలుగుతుందో అప్పుడు అతను కంఫర్టబుల్గా పనిచేయగలుగుతాడు. కానీ ఇక్కడ అది జరగడం లేదు, అనేది జరగకపోవడానికి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ మనకు చూస్తున్నటువంటి పాయింట్ అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఓకే, సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏంటంటే, ఇండస్ట్రీ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. కంపెనీ అంటే ఒకటి సపరేట్, ఇండస్ట్రీ అంటే సపరేట్ అనమాట. ఓకేనా? కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు సిమెంట్ కంపెనీస్ తీసుకుంటే ఇండివిజువల్గా అంటే కేసీపీ కానివ్వండి, నాగార్జున కానివ్వండి, తర్వాత ఎల్ఎన్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా సిమెంట్లు తయారు చేసే కంపెనీలు, డిఫరెంట్ కంపెనీస్ ఇవి. వీటన్నిటిని కలిపి మనం ఓవరాల్గా ఏమని పిలుస్తాం? సిమెంట్ ఇండస్ట్రీ అని పిలుస్తాం. సో మనం ఇండియాలో సిమెంట్ ఇండస్ట్రీ అంటే ఆల్ ఆర్ కమ్స్ అండర్ దిస్ ఇండస్ట్రీ. అంటే సిమెంట్ని ఎవరైతే ఉత్పత్తి చేసి అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఏ ఇండస్ట్రీ కిందకు వచ్చేస్తారు? ఆటోమేటిక్గా సిమెంట్ ఇండస్ట్రీ కిందకు వచ్చేస్తారు. ఇక సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. లేదు ఒక కంపెనీ గురించి మనం సపరేట్గా చెప్పాలి అంటే అప్పుడు మన కంపెనీ పేరుతో చెప్తాం అనమాట. రైట్? సో బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ సీనియర్ మేనేజ్మెంట్ అండ్ ద వర్క్ ఫోర్స్, ద వర్కర్స్ మే నాట్ ఫీల్ కమిట్మెంట్ టు వర్క్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనే దాంట్లో అంటే ఇండస్ట్రీస్లో ఈ ఇండస్ట్రీ రిలేషన్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్గానే చెప్తా ఉన్నాడు. బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ సీనియర్ మేనేజ్మెంట్ అండ్ ద వర్క్ ఫోర్స్. అంటే సీనియర్ మేనేజ్మెంట్కి వర్క్ ఫోర్స్కి మధ్య మనకు ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవడం కానీ, లేదంటే ఏది కూడా వాళ్ళకి మధ్య డైరెక్ట్గా మనం రిలేషన్ అనేది లేకపోతే దానివల్ల ఏమవుతుంది అంటున్నాడు? ద వర్కర్స్ మే నాట్ ఫీల్ కమిట్మెంట్ టు వర్క్. దానివల్ల ఏమవుతుంది? ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు కమిట్మెంట్గా పనిచేయలేరు అని చెప్తున్నాడు. అంటే బాధ్యతగా పనిచేయడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతాయంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఆర్ అరైజ్ అండ్ ప్రొడక్షన్ మే సఫర్. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి అవగాహన లేదో, అలా అవగాహన లేకుండానే పనిచేస్తూ ఉంటారో, కొంతకాలానికి ఏమవుతుందనంటే దానివల్ల ఆర్గనైజేషన్లో డిస్ప్యూట్స్ అనేది, వివాదాలు అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ సమస్యల గురించి కానివ్వండి, వీళ్ళ గురించి అంటే ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉందో వాళ్ళ గురించి ఏంటి, మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా వాళ్ళని అడుగుతూ ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మనం అలా అడగలేదో దానివల్ల ఏమవుతుంది అంటున్నాడు? అల్టిమేట్గా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నాడు. అంటే అక్కడ మనకు ఇష్యూస్ అనేది రేజ్ అవుతాయి అంటున్నాడు. సో ఆ ఇష్యూస్ అనేది రేజ్ అవడం వల్ల ఏమవుతుందనంటే పని స్మూత్గా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. ఓకేనా? రైట్? తర్వాత ఇంకోటి నెక్స్ట్, మళ్ళీ ఈ డిస్ప్యూట్స్ మనం సాల్వ్ చేయాలంటే మళ్ళీ దానికోసం సపరేట్గా ఈ కమిటీస్ని వేసి, ఆ కమిటీస్ రిపోర్ట్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతోటి మాట్లాడి, ఇవన్నీ మళ్ళీ మనకి సెటిల్ అయ్యే వరకు కూడా ఏంటంటే మనం అనుకున్న పని అనుకున్నట్టుగా జరగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమంటున్నాడు. రైట్? తర్వాత ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఓకే, సో ఇంకోటి ఇక్కడ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అని కూడా చెప్తున్నాడు. దాని గురించి కూడా చూద్దాం. సో ఈ ల్యాక్ ఆఫ్ మోటివేషన్లో ఏం చెప్తున్నాడంటే
workers can often feel more isolated and less appreciated in a larger business, and so their loyalty and motivation may decrease. ఓకేనా? సో ఈ వర్కర్స్ lack of motivation ఏం చెప్తున్నారంటే, వర్కర్స్ కెన్ ఆఫెన్ ఫీల్ more isolated and less appreciated in larger businesses, and so their loyalty and motivation may decrease. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే మనకి ఏమంటారు, పిండి కొలది రొట్టె అంటారు. అంటే ఎక్కువ మంది అయ్యే కొద్దీ రొట్టె ఏమవుతుంది, పలచబడిపోద్ది. అదే కదా మనకి సామెత ఓల్డ్ డేస్లో చెప్పింది. సో ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే, అక్కడ వర్కర్స్ ఐసోలేట్గా ఫీల్ అవుతారు, అక్కడ లెస్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది అంటాడు. ఎందుకని? అక్కడ కొన్ని వందల మందిలో మనం ఒక్కడ ఏం చేసినా కూడా అది పెద్ద అచీవ్మెంట్గా కనపడదు. ఎందుకనంటే అంతమందిలో ఏముందిలే అనుకుని కొన్ని సందర్భాల్లో అది బయటికి రావడానికి కూడా అవకాశాలు ఉండవు. ఓకేనా? సో అటువంటి సందర్భాల్లో మనకి ఏమవుతుంది అని అంటే, ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? సో కాబట్టి ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్లో అయితే ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అక్కడ ఎవరు కష్టపడుతున్నారు ఏంటనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఐడెంటిఫై అవుతారు. కానీ పెద్ద పెద్ద వాటిల్లో ఏంటంటే, ఎవరు కష్టపడుతున్నారు ఏంటనేది మనం ఐడెంటిఫై చేయటము కష్టమే అవుతుంది. దాంతోపాటుగా ఈ వాళ్ళకి తగినటువంటి గుర్తింపు లభించట్లేదని బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, కష్టపడి పని చేయాలనుకున్న వాడు కూడా, సరే నేను ఎంత కష్టపడినా అందరిలో ఒకటిగానే ఉంటున్నాను, నాకు సపరేట్గా గుర్తింపు కానీ రికగ్నిషన్ కానీ ఏమీ లేదు, నేను ఎందుకు కష్టపడి పని చేయాలని వాడు కూడా డిమోటివేట్ అవుతాడు. అంటే వాడు కూడా నమ్మకంగా పనిచేసేవాడు కూడా ఏమవుతాడంటే డిమోటివేట్ అయిపోయి, ఆర్గనైజేషన్ కోసం నేనేం పని చేసినా ఉపయోగం లేదనే ఫీలింగ్కి వచ్చేస్తాడు. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది నెమ్మదిగా వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతాయి దీనివల్ల. అర్థమైందా? కాబట్టి ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా దానివల్ల ఈ డిస్సాటిస్ఫాక్షన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందనంటే, అది అల్టిమేట్గా అసంతృప్తికి దారితీస్తుంది. సో అసంతృప్తి అనేది ఏం చేస్తుంది, ఆర్గనైజేషన్కి ఏదో ఒక బ్యాడ్ అనేది క్రియేట్ అవ్వాలి, లేదంటే బ్యాడ్ చేయాలనే ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది తర్వాత టైంలో ఇది కొన్నాళ్ళ పాటు అలాగే మనం కంటిన్యూస్గా జరుగుతూ వెళితే, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అది సంస్థకి తీరని నష్టాన్ని కూడా కలిగించే అవకాశాలు ఉంటాయి. అదొకటి మనం ఇక్కడ మేజర్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ హార్డర్ ఫర్ మేనేజర్స్ టు స్టే ఇన్ డే టు డే కాంటాక్ట్ విత్ వర్కర్స్ అండ్ బిల్డ్ అప్ ఏ గుడ్ టీమ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. కాబట్టి డే టు డే యాక్టివిటీస్ మేనేజర్కి సంబంధించి అతని వర్క్స్ అతనికి ఉంటే, డే టు డే యాక్టివిటీస్ అనేవి అతను వచ్చిన దగ్గర నుంచి అతని పనులు అతనికి ఉంటాయి కాబట్టి, అతను అందరితోటి మాట్లాడాలన్నా కూడా కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరితోటి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలన్నా ఏమి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి కానీ, లేకపోతే అతను ఒక్కొక్కరితోటి మాట్లాడడానికి కానీ, అందరితోటి మాట్లాడాలన్న రోజు కుదరదు, టైం కుదరదు. ఎందుకంటే అతని వర్క్ అతనికి ఉంటుంది కాబట్టి, అతను 100% అన్నీ ఒకడే చూడాలన్నా కూడా కష్టమే. ఆ సందర్భంలో ఏమవుతుంది, ఒక మంచి టీంని అతను ఏర్పాటు చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇటువంటి వాటిని ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి, దానికి సొల్యూషనే చెప్పాడు. ఇందాక ఏమన్నాడు, స్పాన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఒక మేనేజర్ ఎంతమందిని అయితే కంట్రోల్ చేయగలడో, ఎంతవరకు అయితే చేయగలడో ఒక వ్యక్తి అంతవరకే ఇవ్వాలి. అంతేగాని మోయలేను అన్ని అతని భుజాల మీద వేసేసి నువ్వు మొయ్యి అంటే ఎవరు మొయ్యలేరు కదా. సో మనం మొయ్యగలిగినంత వెయిట్ని మనకి ఇస్తే మనం మొయ్యగలుగుతాం, ఎవరైనా అంతే కదండి. సో అది లిఫ్ట్ చేయగలుగుతాం. కానీ అంతకు మించి మనకి చేయాలి అని అంటే కష్టం. ఓకేనా? కాబట్టి ఎవరు ఎంతవరకు వర్క్ చేయగలరో అంతవరకు ఇచ్చి చేయించుకుంటే దానివల్ల సంస్థకి మంచిది, చేసేవాడికి కూడా ఇబ్బంది ఉండదు, అతను కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, వర్క్ చేసుకోగలుగుతాడు. సో అదేవిధంగా మేనేజర్ కూడా ఏంటంటే, అతనికి తక్కువ మందిని ఇస్తే అతను కూడా ఏంటంటే అన్ని మానిటర్ చేసుకోగలుగుతాడు రెగ్యులర్గా. ఒకవేళ అలా కాకుండా మనం అతనికి ఫార్ బియాండ్ అనేది మనం వెళ్ళిపోతే, అతను కూడా ఎంతవరకు పని చేయగలుగుతాడు, అప్ టు సర్టెన్ లెవెల్ వరకే పని చేయగలుగుతారు. ఆ లెవెల్ దాటితే ఎవరు పని చేయలేరు, అంతే కదండి. సో ఇప్పుడు రోజుకు ఒక వ్యక్తి 8 గంటలు 9 గంటలు పని చేయమంటే పని చేయగలుగుతాడు. కానీ అంతకు మించి చేయమంటే అతని వల్ల కూడా కాదు. రైట్? సో కాబట్టి ఎవరికి ఎంతవరకు ఇవ్వాలనేది ఇచ్చి, చేయగలిగిందే మనం ఇస్తూ, అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అది మనకు ఆన్ టైంలో కంప్లీట్ చేసి ఇస్తున్నారా లేదా అనేది మనం మానిటర్ చేసుకోవాలి. అంతేగాని మొయ్యలేనిది ఇచ్చేసి చేయమంటే ఎవరు కూడా చేయలేరు అనమాట. ఓకేనా? రైట్. సో ద మెయిన్ రిజల్ట్ ఆఫ్ పూర్ ఎంప్లాయీ మోటివేషన్ ఈజ్ ఫాల్ ఇన్ ప్రొడక్టివిటీ లెవెల్స్ అండ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్. ఎప్పుడైతే ఈ ఎంప్లాయీస్లో మోటివేషన్ అనేది తగ్గిపోతుందో, దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఇట్లా డిమోటివేట్ అవ్వటం వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. ఆ ఎఫెక్టివ్నెస్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది,
రోజుకి ఒక వ్యక్తి 10 వస్తువులు తయారు చేయాల్సి ఉంటే అతను 10 చేయడు. ఎందుకంటే అతను అసంతృప్తిగా ఉన్నాడు నేను ఎందుకు చేయాలని. అప్పుడు అది 6కో, 5కో పడిపోతుంది. అంటే సగానికి సగం పడిపోయింది పెర్ఫార్మెన్స్ అనేది. దీనివల్ల ఏమైపోతుంది మనకు యావరేజ్ లేబర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఒక్కొక్క యూనిట్‌కి అయ్యే యావరేజ్ లేబర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు. దిస్ ఈజ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. తర్వాత ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఏం చెప్తున్నాడు, వెన్ దేర్ ఈజ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇట్ ఈజ్ ఈజియర్ టు ఎస్కేప్ విత్ నాట్ వర్కింగ్ వెరీ హార్డ్ బికాస్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ ఫర్ మేనేజర్స్ టు నోటీస్ షిర్కింగ్. ఓకే, సో అదే కదా ఇందాక చెప్పింది అదే. ఎక్కువ మంది ఇచ్చేసి మానిటర్ చేయమంటే ఎవరు కూడా చేయలేరు. దానివల్ల ఏమవుతుంది, ఎస్కేప్ అవుతారు. పని చేయని వాళ్ళు ఎస్కేప్ అవుతారు. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఏం చేస్తారు, పనిని చేయడానికి ఇష్టపడిన వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా ఎస్కేపర్స్. సో ఏ పని ఇచ్చినా కూడా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి సో మేనేజర్కి మనం ఈ ఎంతవరకు అదే ఇందాక చెప్పిన పాయింటే. సో ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది అంటే ఎంతవరకు అతను మానిటర్ చేయగలరు అంతవరకు ఇచ్చేస్తే అతను పర్ఫెక్ట్గా మానిటర్ చేయగలుగుతాడు. దానివల్ల అతనికి ఇబ్బంది ఉండదు, కింద వాళ్ళు కూడా ఒక భయం అనేది ఉంటుంది. అమ్మో మేనేజర్ మనల్ని మానిటర్ చేస్తూ ఉంటాడు, ఆయన రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాడు, మనల్ని రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు అని ఒక భయం వర్కర్స్లో కూడా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుంది, దానివల్ల ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది లేకపోతే, అదే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏంటంటే కంట్రోల్ లేకపోవటం. సో దానివల్ల ఏమవుతారంటే ఎస్కేపిజం అనేది పెరుగుతుంది, మనకు ఆన్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ కాదు, దానివల్ల సంస్థకు కూడా నష్టం అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఇంటర్నల్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్. తర్వాత ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎక్స్టర్నల్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్లో ఏం చెప్తున్నాడంటే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఎ కంపెనీ ఇంక్రీజెస్ ఇట్స్ టోటల్ కాస్ట్ యాజ్ అవుట్పుట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇంక్రీజెస్. సో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఏవైతే ఉన్నాయంటే పైన చెప్పుకున్నాను కూడా ఇంటర్నల్గా ఉండేవి. ఇంటర్నల్ డిసెకానమీస్ అంటే మన చేతుల్లో ఉన్నవి, ఇవి ఎక్స్టర్నల్ అనమాట. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో external factors beyond the control of a company increases its total cost as output in the rest of the industry increases. So ఇక్కడ మనకు ఇంక్రీజెస్ ఇట్స్ టోటల్ కాస్ట్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది మనకు అవి మన కంట్రోల్లో లేవు కాబట్టి దానివల్ల మనకి ఏమవుతుంది, టోటల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. యాజ్ అవుట్పుట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇంక్రీజెస్. అదేవిధంగా మనకు అవుట్పుట్ అనేది కూడా ఇంక్రీజ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్తున్నాడు. తర్వాత ద ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ మార్కెట్ ప్రైజెస్ ఇంక్రీజింగ్ ఫర్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనకు ఇంక్రీజ్ అనేది కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది దేంతో అసోసియేట్ అయిందని చెబుతున్నాడు అంటే, మార్కెట్ ప్రైజెస్ ఇంక్రీజింగ్ ఫర్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్ పెరిగిపోయినా, లేదంటే లేబర్ కాస్ట్ పెరిగిపోయినా, లేకపోతే ఈ టెక్నాలజీ కాస్ట్ పెరిగిపోయినా, లేదంటే క్యాపిటల్ అనేది మన దగ్గర సరైన మొత్తం లేకపోయినా, దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ మార్కెట్లో ప్రైజెస్ అనేది పెరిగిపోతాయి. అంటే ఎందుకని మనం ఎక్కువ కాస్ట్కి అమ్మాల్సి వస్తుంది, ఎక్కువ ప్రైస్కి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర సఫిషియెంట్గా లేవో అవన్నీ ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ప్రైజెస్ పెరిగిపోయినాయి మనకి, అర్థమైందా. అంటే ల్యాండ్ పెరిగిపోయింది రేటు, అదేవిధంగా అంటే ల్యాండ్ అంటే ఒకసారి కొంటే ఇబ్బంది లేదులేండి, పెరిగినా తగ్గినా, ఎందుకంటే అది ఫిక్స్డ్ కాబట్టి. అదే లేబర్ అవైలబిలిటీ లేదు, తగ్గిపోయింది, దానివల్ల ఏమవుతుంది లేబర్ కాస్ట్ పెరిగిపోవచ్చు. లేదంటే రా మెటీరియల్ అనేది మనకి మేజర్ కాంపోనెంట్. ఒకవేళ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయినా కూడా ఏమవుతుంది మనకి అల్టిమేట్గా దానివల్ల మనకు కాస్ట్ అనేది పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి మన చేతుల్లోనే కావు, అర్థమైంది. ఎందుకంటే బయట రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, అవైలబిలిటీ లేదు, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, అది మన చేతుల్లో లేదు కదా. సో ఖచ్చితంగా కొనాల్సిందే, పెరిగినా తప్పదు కదా, ప్రొడక్షన్ ఆపుకోలేం కదా. మనం దానికోసం ఏం చేయాల్సి వస్తుంది, మనం వస్తువుకి ధర నిర్ణయించేటప్పుడు మనం దాన్ని కొంచెం ఎక్కువ మార్జిన్ వేసుకుని ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక వస్తువుకి ప్రైజ్ని మనం డిసైడ్ చేసేటప్పుడు ప్రాఫిట్ మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్కి, ఆ ప్రాఫిట్ యాడ్ చేసుకునేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని మనం బయటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్లో. తర్వాత దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ బిజినెస్ ఇంక్రీజెస్ ఇట్స్ అవుట్పుట్, మోర్ ప్రెజర్ మైట్ బి పుట్ ఆన్ ఇట్స్ లేబర్ సప్లైస్
విచ్ వుడ్ దెన్ రైజ్ ద ప్రైజ్ ఆఫ్ అడిషనల్ అవుట్పుట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, యాజ్ ఎ బిజినెస్ ఇంక్రీజెస్ ఇట్స్ అవుట్పుట్, ఒక వ్యాపారం మనం చేసేది దేనికోసం అంటే, సో మనకు లాభాల కోసం, దాంతోపాటుగా మనకి అవుట్పుట్ను కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒక బిజినెస్లో మనం అవుట్పుట్ అనే దాన్ని ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నామో, దానివల్ల ఏమవుతుందంటే మోర్ ప్రెజర్ మైట్ బి పుట్ ఆన్ ఇట్స్ లేబర్ సప్లైస్. అప్పుడు అల్టిమేట్గా మనం అవుట్పుట్ని పెంచాలి అని అంటే మనం ఇమీడియట్గా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, హ్యావ్ టు ఇంక్రీజ్ ద లేబర్ ఆల్సో. అర్థమైందా? లేకపోతే ఏం చేయాలి, ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా. సో నువ్వు ప్రొడక్షన్ పెంచాలనుకున్నా అంటే నీకు ఆర్డర్ వచ్చేసింది, సపోజ్ నీకు రెగ్యులర్గా నీకు ఆర్డర్స్ ఒక 5000 యూనిట్స్ అనుకోండి, కానీ ఒకసారిగా నీకేమైంది, బయట డిమాండ్ ఉండి 10,000 యూనిట్స్ రిక్వైర్మెంట్ వచ్చింది బయట మార్కెట్లో నుంచి. సో అది సడన్గా వచ్చేసింది, కానీ నీ దగ్గర ఆ స్థాయిలో ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి మెషినరీ కానీ, లేదంటే మ్యాన్ పవర్ కానీ, లేకపోతే రీసోర్సెస్ కానీ నీ దగ్గర రెడీగా లేవు. ఓకేనా? లేదు, ఒకవేళ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా మనం ఈ ఎగ్జాంపుల్ కోసం చూస్తే అక్కడ అన్ని రీసోర్సెస్ ఉన్నాయి, కానీ మనకు అల్టిమేట్గా లేబర్ అనేది మనకి అవైలబుల్గా లేదు అనుకోండి, మనుషులు దొరకట్లా వర్క్ చేయడానికి. అప్పుడు ఏమవుతుంది, విచ్ వుడ్ దెన్ రైజ్ ద ప్రైజ్ ఆఫ్ అడిషనల్ అవుట్పుట్. మనం ఎప్పుడైతే ఈ లేబర్ అనేది మనకు దొరకడం లేదో, మనకు దొరికిన వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందనంటే మనకు వుడ్ దెన్ రైజ్ ద ప్రైజ్ ఆఫ్ అడిషనల్ అవుట్పుట్. అప్పుడు మనకి అడిషనల్గా మనం ఏదైతే తయారు చేయాలని అనుకున్నామో ఆ తయారు చేయాలనుకున్న దానికి మనకు ప్రైస్ అనేది ఎక్కువ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ద అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఆల్సో మైట్ కాజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ టు రైజ్. సో మన దగ్గర రా మెటీరియల్స్ అనేది ఏ స్థాయిలో మనకు ఉన్నాయి, ఎంత మేరకు అవైలబుల్గా ఉన్నాయి, మనకు కావాల్సిన అంటే మన డిమాండ్కి మన డిమాండ్కి అనుగుణంగా మనకు రా మెటీరియల్ అనేది మనకు దొరుకుతుందా లేదా, మనకు కావాల్సినప్పుడు రా మెటీరియల్ అనేది దొరుకుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు అదే మెయిన్ అండి, రా మెటీరియల్ అనేది లేకుండా మిగతావి ఏమున్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. ఓకేనా? కాబట్టి రా మెటీరియల్ అనేది మస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఒక వస్తువుని తయారు చేయాలంటే దానికి కంపల్సరీ రా మెటీరియల్ కావాలి. నీ దగ్గర మిగతావి ఎన్ని ఉన్న రా మెటీరియల్, అసలైనటువంటి రా మెటీరియల్ లేకుండా నువ్వు ఏం చేయలేవండి, నథింగ్ యూ డూ. ఓకే, సో కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మైనింగ్ ఫార్మ్ ఫర్ ఎగ్జాంపుల్ మైట్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మినరల్స్ దట్ ఆర్ ఈజీ టు యాక్సెస్. సో ఈ మైనింగ్లో జనరల్గా ఏమవుతుందంటే, ఒక మైనింగ్ సంబంధించినటువంటి సంస్థ ఏదంటే ఒక సంస్థ మైనింగ్ చేసే ఒక సంస్థలు ఏం జరుగుతుందంటే, జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మైట్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మినరల్స్ దట్ ఆర్ ఈజీ టు యాక్సెస్. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంట, భూమిలో నుంచి వాళ్ళు ఫస్ట్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయటం జరుగుతుంది. తర్వాత ఆఫ్టర్ ఇట్ ఈస్ నెసరీ టు మైన్ డీపర్ సీమ్స్ టు ప్రొడ్యూస్ మోర్ ఓర్, ద కాస్ట్ ఆఫ్ అడిషనల్ అవుట్పుట్ విల్ రైజ్. ఇప్పుడు దాంతో కాకుండా మినరల్స్ ఒకటే కాకుండా ఇంకా దాంతోపాటుగా ఐరన్ ఓర్ ఏదన్నా తీయడానికి అక్కడ అవకాశం ఉంటే కనుక దానికి వాళ్ళు ఇంకా అడిషనల్ కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మనకు బయటికి తీయాలంటే ఐరన్ ఓర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో అది దానికి సంబంధించిన వాళ్ళు ఆ పనిని వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? సో అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏమైంది, దీనివల్ల మనకు ఈ మైనింగ్ అనేది మనం చేయడానికి ఖర్చులు అనేవి కూడా పెరిగిపోతున్నాయి. అంటే న్యాచురల్గా మామూలుగా చేసుకుంటే సాధారణంగా మినరల్స్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా మనకు ఓర్ ఎప్పుడైతే అవసరం అవుతుందో ఓర్ అనేది దానికోసం మనం మళ్ళీ సపరేట్గా ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ఇన్ అన్ ఇండస్ట్రీ ఈచ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైజ్ బికమ్ స్కారర్. సో ఎప్పుడైతే మనకు అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో తర్వాత సో దానివల్ల కూడా మనకు ఇక్కడ మనకు ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. దానిలో ఏం చెబుతున్నాడంటే, యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ఇన్ అన్ ఇండస్ట్రీ, ఒకవేళ ఇండస్ట్రీలో కనుక అవుట్పుట్ అనేది కనుక ఇంక్రీజ్ అయితే ఈచ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, సో మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ మనం చెప్పుకున్నామో ప్రొడక్షన్కి సంబంధించి ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైజ్ అండ్ బికమ్ స్కారర్. సో అవన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్కారర్ అంటే మనకు అందుబాటులో ఉండవు అనమాట. తక్కువ వాటి యొక్క అవైలబిలిటీ అనేది మనకి తగ్గిపోతుంది. సో యాజ్ దే బికమ్ స్కార్సీ దేర్ ప్రైజెస్ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే మనకు ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇవి ఎప్పుడైతే మనకి వాటిల్లో మనకి కొరత ఏర్పడుతుందంటే, మనకి దొరకని పరిస్థితి వస్తుందో, అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం
ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక మేజర్ ప్రాబ్లంగా చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో ఆటోమేటిక్గా అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే వాటి యొక్క ప్రైజ్ను కూడా మనం పెంచి అమ్మాల్సినటువంటి పరిస్థితులు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి. తర్వాత ఓకే, సో దాంతో మనకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అండ్ డిసెకానమీస్ ఆఫ్ స్కేల్ అయిపోయిందండి. సో అది మొత్తం కూడా ఈ యూనిట్లో మీకు మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ప్రొడక్షను, రెండవదేమో కాస్ట్ అనమాట, కాస్ట్ అనాలిసిస్. ఓకేనా. సో ప్రొడక్షన్ అనే పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం, అర్థమైందా. సో ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్పుకున్నాం, కాప్ డగ్లాస్ ప్రొడక్షన్ ఫంక్షన్ చెప్పుకున్నాం, తర్వాత వాటిల్లో డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం, ప్రొడక్షన్ లా చెప్పుకున్నాం, తర్వాత ఇవి టాపిక్స్ కూడా ఈరోజు చెప్పినవి కంప్లీట్ చేసుకున్నాం. సో ఓవరాల్గా మీకు ఆ యూనిట్ నుంచి యాజ్ పర్ యువర్ సిలబస్, సో మీ సిలబస్ ప్రకారం కంప్లీట్ టాపిక్స్ మనం టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇక నెక్స్ట్ పోతే దీనిలో మనకు ఈ సెకండ్ పార్ట్, ఓకేనా. సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్ చూద్దాం, రెండవ పార్ట్ ఇది. ఓకేనా. సో దానిలో మెయిన్గా మనం కాస్ట్ అనాలసిస్, ఓకేనా. సో కాస్ట్ అనాలసిస్ అనేది మనం ఈ దీంట్లో చూద్దాం. సో ఇది చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. దీంట్లో మీరేమీ కొంచెం కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టినా కూడా ఇది మీకు అర్థమైపోతుంది చెప్పేటప్పుడే. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, జాగ్రత్తగా వింటే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో కాస్ట్ అనాలసిస్, అసలు మనకు ఫస్ట్ మనం కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. సో కాస్ట్ అంటే ఏంటండి చెప్పాను ఆల్రెడీ, మీకు డిఫరెన్సెస్ చెప్పాను. కాస్ట్, ప్రైజు అనేవి ఇక్కడ మనకు రెండు సపరేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా, కాస్ట్ అండ్ ప్రైస్. ఓకేనా. సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏమని చెప్తున్నాను, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. అంటే మనకు ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు, దానికి ప్రాఫిట్ అనేది యాడ్ చేస్తే ఆ వస్తువుకి ధర అనేది నిర్ణయించబడినట్టు అనమాట. ఓకేనా, ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే ప్రైస్. అర్థమైందండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కాస్ట్ అనే దాని గురించి మాట్లాడుకుంటే ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు. అంటే ఎలా, ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనం రా మెటీరియల్ అనేది కొంటున్న దగ్గర నుంచి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అనేది మనకి రెడీ అయ్యి మొత్తం తయారైపోయి ప్యాకింగ్ కూడా అయిపోయి తర్వాత స్టోర్స్కి వెళ్ళిన వరకు దాని మీద ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసాకి మనం అకౌంట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ప్రతి పైసా సింగిల్ ఎన్పికి కూడా మనం రాసుకుని పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని టోటల్ చేసుకుంటే మనకు ఓవరాల్గా మనకు ఎంత పడింది అనేది అర్థమవుతుంది. ఒక వస్తువుకి మనకి ఎంత ఖర్చు అయింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వస్తువుకి ధర నిర్ణయించడం చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఆ వస్తువుకి ధర నిర్ణయించడం అంటే అర్థం ఏంటంటే దానికోసం మనం ఏమేం చేయాలి, కాస్ట్ అనే దాన్ని మనం ముందు ఎంత అయింది అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. సో వితౌట్ కాస్ట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ కదా. సో నీకు ఆ కాస్ట్ అనేది తెలియనప్పుడు నువ్వు దానికి వర్త్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తావు. ఓకేనా, కాబట్టి దాని గురించి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ దీనికి సంబంధించి చూస్తే ప్రాఫిట్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎనీ బిజినెస్ అండ్ ద లాంగ్ రన్ ప్రాస్పారిటీ ఆఫ్ ఎ ఫార్మ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎబిలిటీ టు ఎర్న్ సస్టైన్డ్ ప్రాఫిట్స్. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రాఫిట్ అనేది మనకు ఒక ప్రతి కంపెనీకి కూడా ప్రతి ఆర్గనైజేషన్ కూడా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే అందరికీ బిజినెస్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సో అల్టిమేట్గా వాళ్ళందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ దేర్ బిజినెసెస్. ఎవరైనా దానికోసమే కదండి చేసింది. సో లేకపోతే ఎన్ని చేసుకోవాల్సిన అవసరం లేదుగా. సో దానిలో మనం కనుక చూస్తే ఇక్కడ లాంగ్ రన్ ప్రాస్పారిటీ ఆఫ్ ఎ ఫార్మ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎబిలిటీ టు ఎర్న్ సస్టైన్డ్ ప్రాఫిట్స్. దానివల్ల మనకి ఏంటంటే మంచి ప్రాఫిట్స్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం లాంగ్ రన్ ప్రాస్పారిటీ, మనం ఒక వ్యాపారాన్ని దూరదృష్టితోటి మనం నిర్వహిస్తూ ఉంటామో అప్పుడు దానివల్ల మనకి ఎబిలిటీస్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల
మనకు కూడా ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్లస్ ఆ ప్రాఫిట్స్ కూడా మనకి ఎలా ఉంటాయంటే సస్టైనబిలిటీ, అంటే మనం వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సపోర్ట్ని మనకు అది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో తర్వాత ప్రాఫిట్స్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పాను కదా. సో ప్రాఫిట్స్ అనేది సెల్లింగ్ ప్రైజు, దాంట్లో నుంచి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక వస్తువుని యొక్క ధర, దాంట్లో నుంచి మనం ఆ వస్తువుని తయారు చేయడానికి ఖర్చు, అంటే మనం ఎంత అమ్ముతున్నాం, మనకి ఎంత ఖర్చు అయింది, ఆ రెండిట్లోంచి తీసేస్తే వచ్చేది ఏంటి, ప్రాఫిటే కదా. ఇందాకేమని చెప్పాను, సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్ అని చెప్పాను. ఇది కొంచెం రివర్స్ చేశాడు, అంతే ఇటు దట్టు అటు ఇటు పెట్టాడు. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి, సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను తర్వాత ఈ సెల్లింగ్ ప్రైస్ రెండిట్లోంచి తీసేస్తే మనకి ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో అది మనకి ప్రాఫిట్ కింద మనం అనుకోవాలి. తర్వాత ఇన్ జనరల్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎ ఫార్మ్ బట్ మెనీ కాస్ట్స్ ఆర్ అండర్ ఇట్స్ కంట్రోల్. సో కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువుల యొక్క ధరలు అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అతని కంట్రోల్లో ఉండకపోవచ్చు, కానీ కొన్ని మాత్రం పూర్తిగా మన కంట్రోల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ద ఫార్మ్ షుడ్ దేర్ ఫర్ ఎయిమ్ ఎట్ కంట్రోలింగ్ అండ్ మినిమైజింగ్ కాస్ట్. ప్రతి ఫార్మ్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందని అంటే కంట్రోలింగ్ అండ్ మినిమైజింగ్ కాస్ట్. సో కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడం, మినిమైజ్ చేయడం అనేది సో ఇక్కడ మనకు మెయిన్ ఎయిమ్గా చెప్పుకోవచ్చు. తర్వాత సిన్స్ every business decision involves cost consideration, it is necessary to understand the meaning of various concepts to clear business thinking and application of right kind of cost. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రతి ఒక్క వ్యాపారం కూడా తన యొక్క నిర్ణయాల్లో కాస్ట్ కన్సిడరేషన్ అనేది బాగా చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ నెసరీ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్. సో దాంతోపాటుగా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఉన్నాయి కాబట్టి ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా క్లియర్ బిజినెస్ థింకింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ కాస్ట్. సో దాంతోపాటుగా మనకు ఈ థింకింగ్ అనేది కూడా క్లియర్గా ఉండాలి, అంటే బిజినెస్ సంబంధించినటువంటి వేరియస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి క్లారిటీ అనేది ఉండాలి, దాని మీద ఒక క్లియర్ థింకింగ్ అనేది మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాడు. ఎందుకంటే మనకు అలా గనక లేకపోతే మనం ఏం చేయలేం కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, మనం ఏం చేస్తున్నాం ఏంటనేది బిజినెస్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి అవగాహన ఉండాలి మనం చేసినటువంటి వ్యాపారం మీద. దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకోవాలి, అంటే వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని మనం ఎందుకు ఏ పని చేస్తున్నాం అంటే మనం చేసే ప్రతి పనికి ఒక మీనింగ్ ఉండాలి అంటారు ఇక్కడ. అంటే బిజినెస్కి మిగతా వాటిని మనం పక్కన పెడితే బిజినెస్ లెవెల్లో తీసుకుంటే మనం ఒక డెసిషన్ అనేది తీసుకుంటున్నాం అని అంటే ఆ డెసిషన్లో చాలా విషయాలు దాంట్లో మనం ఆలోచించాలి, ఓకేనా. సో ప్రతి డెసిషన్లోనూ కూడా మనం చాలా విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, చాలా అనాలిసిస్ చేయాలి. అలా చేయకుండా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఏమవుతుందని అంటే దానివల్ల లాభం జరగకపోగా నష్టం అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ లాభ నష్టాలను బేరీజు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ ప్రాఫిట్ అనే దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి అల్టిమేట్గా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కంపెనీకి ప్రాఫిట్ అయ్యే విధంగా ఉండాలి, కంపెనీకి ఎటువంటి నష్టం అనేది రాకుండా ఉండేట్టుగా మనం చూడాలి. ఆ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం ఈ కాస్ట్ అనాలిసిస్ అనేది చేయడంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేనికోసం అని అంటే మనకు ఎక్కడ కాస్ట్ అనేది అనవసరంగా మనకి ఎక్స్పెండిచర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ మనం అనవసరంగా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఎందుకంటే మనం ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని మనం తెలుసుకోగలగాలి, అంతే కదా. అలా కాకుండా మనం ఏ ఒక ప్లానింగ్ అనేది లేకుండా లేదంటే ఒక అనాలిసిస్ అనేది లేకుండా మనకి ఎక్కడ కంట్రోల్ అవుతుంది మనం ఏం చేయాలి ఏంటి అనేది మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేం. సో ఎప్పుడైనా మనకు ప్రాబ్లం ఐడెంటిఫై కావాలంటే ఏంటంటే దాని మీద ఒక క్లియర్ అనాలిసిస్ చేయాలి. సో ఆ క్లియర్ అనాలిసిస్ అనేది చేస్తేనే ఫైనల్గా మనకు కావాల్సినటువంటి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్పుట్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా ఏదో మనం చేసుకుంటా వెళుతున్నాంలే అంటే అది ఎప్పటికీ కూడా ఒక ఎండింగ్ అనేది ఉండదు దానికి, అర్థమైందండి. కాబట్టి ఏ పనికైనా కూడా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఆ ఫుల్ స్టాప్ అనేది పెట్టలేకపోతే ఏమవుతుందంటే దానివల్ల
మనం ఏం చేయాలనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు, ఎందుకు చేస్తున్నామో క్లారిటీ ఉండదు, ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఎండ్లెస్ అనమాట. అర్థమైందా? సో కాబట్టి అది ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసేస్తుంది మనకి. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా కూడా ఒక క్లారిటీ అనేది ఉండాలి. కాబట్టి సో ఆ క్లారిటీ అనేది మనకి రావాలి అని అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు చెబుతున్నటువంటి టాపిక్లో కాస్ట్ అనాలిసిస్ అనేది చేసుకుంటేనే ఒక క్లియర్ పిక్చర్ అనేది అతనికి వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని అతను ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళాలి బిజినెస్లో అనేది ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకుంటాడు. అర్థమైందా అండి? కాబట్టి ఆ అవకాశం అనేది మనం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇది మనకు దీనివల్ల ప్రయోజనమే కానీ దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. ఓకేనా? కాబట్టి కాస్ట్ అనాలిసిస్ అనేది 100% సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. అయితే మనం దాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే ఇంకా దానివల్ల మనకు బెటర్ పొజిషన్స్ అనేది రావడం, బెటర్ నాలెడ్జ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి పట్ల మనకు ఒక పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనకు ఈ కాస్ట్ అనాలిసిస్లో చెప్తా ఉన్నాడు. ఓకేనా?